హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు అయితే అంటే ఇక్కడ నుంచి కొంచెం ఇలా ట్రై చేస్తున్నాను. మొత్తం మనం మాట్లాడుతూ ఇంకా వీడియో ఎడిటింగ్ అనేది కూడా జరిగిపోతే నాకు కూడా టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది కదా అని చెప్పి. సో ఈ రోజు నా బ్లాగ్ ఏంటంటే మట్టి కుండలు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కదండి. అమ్మకి హెల్త్ పాడైపోయినప్పటి నుంచి ఎక్కువ అంటే ఖచ్చితంగా మట్టి కుండలు ఎలాగైనా వంట చేయాలనిపించేది కదా. సో అందుకేనండి ఈ మధ్యన అయితే మట్టి కుండలు బాగానే తీసుకున్నాను. ఇదొకటి మన అవసరం వరకు ఉన్నాయి. స్లోగా ఇంకా అలాగా మనం వాడుతున్న కొద్ది బాగానే ఉంటే ఇంకా బయటకు వెళ్ళేటప్పుడల్లా తీసుకురావచ్చు అని. ఇదైతే నేను పాలకొండలో తీసుకున్నాను. ఇందులో కర్రీస్ చేసుకోవచ్చు. ఈరోజైతే కొంచెం రొటీన్ కర్రీసేనండి. సో కాకపోతే మట్టి కుండల్లో డిఫరెంట్గా అంటే కొత్తగా ట్రై చేస్తున్నాను కదా అని చెప్పి కొంత మోటివేషనల్గా ఉంటుంది కదండి. ఏదైనా పాతకాలం పద్ధతులు అనేవి నాకు కొంచెం బాగా ఇష్టం. సో అందుకనే వాటిని అలా ఫాలో అవుతున్నాను. ఇంతకు ముందంతా చిన్నపిల్లలు చాలా ఫాస్ట్గా వంట చేయాల్సి వచ్చేది. అప్పుడు మాత్రం ఇవన్నీ పెట్టుకోవాలంటే కుదరదు. సో అందుకని ఇప్పుడు అంతా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు కాబట్టి నాకు కొంత టైం సేవ్ అవుతుంది. అంటే కొంత టైం అయితే అడ్జస్ట్ అవుతుంది కాబట్టి నేను ఇంక మళ్ళీ వీటిలోకి వద్దాం అనుకున్నాను. సో మట్టి కుండలు అందుకే ఈ కలర్ అయితే అదే చెప్పాను కదా పాలకొండలో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వంట చేస్తాను. ఈరోజు దొండకాయ శనగపప్పు కూర అనమాట. మా కర్రీస్ కూడా ఫ్రైలు అవి ఏమి ఉండవండి. ఇలాంటి మట్టి పాత్రలను వంట చేసినప్పుడు చాలా మంది పేలిపోతాయంట అంటున్నారు కదా. కరెక్టే, కానీ అమ్మ కూడా చాలా జాగ్రత్తగా చెయ్యి, నువ్వేంటో కొత్త ప్రయోగాలు చేస్తున్నావు అంటుంది. పాతకాలంలో అయితే అవన్నీ వర్కౌట్ అయ్యేవి, ఇప్పుడు ఎలా అవుతాయి, నువ్వు ఎందుకో ఈ సాహసం చేస్తున్నావు అనేసి అంటుంది. కానీ నాకు మాత్రం ఎందుకో ఇవి అసలు సిల్వర్ ఇవన్నీ కూడా పడేయాలనిపిస్తుంది. మళ్ళీ ఐరన్ మంచిదే, కొంచెం మంచిదే, కాకపోతే ఇవి ఇంకా ఈజీ కదా. మాకు పల్లెటూళ్ళలో బాగా దొరుకుతాయి కదండి. సో అయితే మట్టి కుండలు వంట చేసినప్పుడు పేలిపోకుండా ఉండాలంటే మనం ఎక్కువ టైం ఇవ్వకూడదు. మట్టి పాత్రని కాసేపు వేడి చేసి తర్వాత ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ వేసి అలా చేస్తాం అనుకోకూడదు. వెంటనే వేసేయాలన్నమాట. మట్టి కుండ పెట్టిన వెంటనే ఆయిల్ పెట్టేసి ఇంకా కిందనే పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అన్ని తర్వాత పొయ్యి మీద పెట్టుకోవడం అనేది కరెక్ట్ అనమాట. అలా అయితే పేలిపోయే ఛాన్సెస్ ఉండవు. చూసారా, మట్టికొండ పెట్టిన వెంటనే ఆయిల్ వేసాను. ఆనియన్స్, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 2 ఇలా అన్నీ వేసి, ఆనియన్స్ అయితే ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి. అవి వేగిపోతే మళ్ళీ కూరగాయలు వేగేటప్పుడు కూడా కొంచెంసేపు వేపుతాం కదా, అప్పుడు ఇంకా పాడైపోతాయి అన్నమాట ఆనియన్స్. టేస్ట్ ఉండాలంటే కొంచెం నార్మల్గా మగ్గినంత వరకు ఉంచేసి వెంటనే ముక్కలు వేసేయచ్చు. నేనైతే ఏ నీరు కూరకైనా ఇదే ప్రాసెస్ చేస్తాను. శనగపప్పు దొండకాయ అయితే బాగుంటుందని ఈరోజు శనగపప్పు దొండకాయ కూర పెట్టాను. ఇందులో కొంచెం టమాటాలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇంక నేనైతే శనగపప్పు టమాటా పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇందులో కూడా టమాటా ఇంకెందుకని చెప్పి నార్మల్గా వండేస్తున్నాను. మా మరిది గారు, పిల్లలు, అత్తయ్య, మామయ్య అందరికీ అయితే నేను 1 కేజీ కేజీ దొండకాయలు వండేదాన్నండి. అంటే దొండకాయలు కాదు, ఏదైనా కేజీ కూరగాయలు అయ్యేవి. ఇప్పుడు మాత్రం 1/2 కిలోకి ఏమాత్రం ఒక 5-6 దొండకాయలు పెరిగి ఉంటాయేమో. సో అంత తగ్గిపోయాయి మా ఇంట్లో కర్రీస్ అయితే. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం ఉప్పు పసుపు వేసాను. అంటే దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి మూత పెట్టేయడమే. వచ్చేసి ఇందులో శనగపప్పు టమాటా పచ్చడి చేస్తాను. చెప్పాను కదండి, మట్టి కుండ పెట్టిన వెంటనే ఆయిల్ వేసేయాలి కొంచెమైనా సరే, లేదంటే మాత్రం భయమే. కాస్త వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, అల్లం అన్నీ వేయించేస్తాను. శనగపప్పు కూడా వేయించేసి ఇంకా అంతేనండి. కొంచెం టమాటా ముక్కలు ఇలా కట్ చేసేసి ఇలా కొంచెం వేయించేసి మొత్తం మిక్సీ వేసేయడమే. కొంచెం చింతపండు కూడా వేస్తాము. ఈ పచ్చడి అయితే నేను ఛానల్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే పెట్టానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు వేపాను 5 టమాటాలకి. అయితే ఈ పచ్చడి వచ్చేసి దోశకి కానీ, ఇడ్లీకి కానీ, నెక్స్ట్ అన్ని పూరీకి, చపాతీకి, రైస్లోకి అన్నిట్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. అటువైపు చపాతీలకి అంటే చట్నీలా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇటువైపు రైస్లోకి కలుపుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈసారి మీరు మాత్రం ట్రై చేయండి. ఇందులో ఏం లేదు, ఆయిల్ కొంచెం వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, అల్లము, వెల్లుల్లి, కొంచెం ధనియాలు వేసి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు వేసేయాలి. అలా అయితే కొంచెం శనగపప్పు కూడా మెత్తపడుద్ది.
ఇంక రెండు కలిపి కొంచెం చింతపండు వేసి మిక్సీ వేసేస్తే, ఉప్పు వేసేసి మిక్సీ వేసేస్తే పోపు పెట్టేస్తే టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది దొండకాయ కూర. కాయలు పచ్చికాయలండి, ఇప్పుడు తీస్తున్నారు, అంటే తీయడం అయితే స్టార్ట్ చేశారు. కొంచెం కొంచెంగా ఇస్తారనమాట. మేము వెయ్యం కదా, ఇంట్లో చేసుకుంటారు, ఉడక పెట్టుకుంటారని చెప్పి ఇస్తారు. సో ఇవి కూడా ఉడక పెట్టాలి ఈరోజు. ఇగో దొండకాయ కూర కూడా కొంచెం మగ్గిపోయింది కదండి. ఆనియన్స్ నార్మల్గా కొంచెం మగ్గుతున్నప్పుడే మనము, అంటే పోపులో వేయించినప్పుడు ఎక్కువ వేయకుండా నార్మల్గా మగ్గుతున్నప్పుడే, అంటే మీడియంగా ఉండేటప్పుడే మనం ముక్కలు వేసామనుకోండి, వాటితో పాటు ఇవి కూడా చాలా బాగా మగ్గుతాయి, టేస్ట్గా ఉంటుంది కూర. ఇప్పుడు కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి అవన్నీ కూడా వేసాను. అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే. కొంచెం అటు ఇటుగా వేయించేసి కొంచెం వాటర్ పోసేయడమే. ఇటువైపు అయితే టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసి ఇంకా ఇది కూడా మిక్సీ వేసేసుకోవడం. రైస్ పెడతాను. రైస్ కూడా మా పంట బియ్యమేనండి, ఇంకా కొనేవి అలా యూజ్ చేయను. ఇగో ఇందులో కాయలు ఉడకబెట్టేస్తాను. మొత్తానికి మట్టి కొండలు అన్నాను కదా. సో మట్టి కొండల్లో వంట అయితే 10 రోజుల నుంచి స్టార్ట్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ టేస్టీగా కూడా ఉంటున్నాయి. కొంచెం ఏదైనా ఇప్పుడంతా కూడా మందులు కొట్టిన కూరగాయలు ఇవన్నీ కూడా మనం వాడుతున్నాం కదా, టేస్ట్ అంతగా ఎక్కువ ఉండట్లేదు కదండి. కానీ మట్టి కుండలో కొంచెం టేస్ట్ అనిపిస్తున్నాయి. మాకు కూడా ఆ చేంజ్ కనిపిస్తుంది. ఓకే, మట్టి కుండలు అయితే మంచి టేస్ట్ వస్తున్నాయి అనిపిస్తుంది. కానీ మట్టి కుండలు మాత్రం నిల్వ ఉంచుకోవాలి. నెక్స్ట్ అంటే వాటర్ నిల్వ ఉంచాలండి. ఒక 3 రోజులు కొత్తగా కొన్నప్పుడు 3 రోజులు వాటర్ నిల్వ ఉంచాక వాడుతున్నాము. నెక్స్ట్ మట్టి కుండల్లో వంట చేసేటప్పుడు చెక్క గరిటెలను వాడితే మంచిదండి. చెక్క గరిటెతో కూర కలిపేసిన తర్వాత కొంచెం మనం కుండకి కొడుతుంటాం కదా, అంటే కళాయిలకైనా స్టీల్ గరిటెలు అయితే. కానీ ఇక్కడ మాత్రం అలా కొట్టే అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేయాలి అలవాటుని, లేదంటే మట్టి కుండ పాడైపోద్ది. సో ఇంకా కూర అయితే మగ్గిపోయింది కదా కొంచెం. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయడమే. నీరు కూరలు అనేసరికి ఇంచుమించుగా సేమ్ ప్రాసెస్లే ఉంటాయండి. నాకు కూడా పెళ్ళైన తర్వాత, అంటే పెళ్ళికి ముందు వరకు ఏం వంటలు రావు. అట్లీస్ట్ రైస్ ఎలా ఉడుకుతాయి అనేది కూడా నాకు తెలీదు. కానీ అలా మన పరిస్థితులే మనకి వంటలైనా ఏదైనా పని నేర్చుకోవాలి అనేసరికి మన పరిస్థితులు మనకు నేర్పుతూ ఉంటాయి. సో అది నా ఒపీనియన్ అనమాట. ఇగో టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా, చల్లారిన తర్వాత ఇంక మిక్సీ వేసేయడమే. కొంచెం ఉప్పు, పులుపు అంతా సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఇదైతే మాత్రం చట్నీ చాలా బాగుంటుందండి. అన్నిట్లో కూడా కాంబినేషన్ బాగుంటుంది. సో పోపు కూడా వేగించేస్తున్నాను. ఎక్కువగా మట్టి కుండల్లో వంట అనేది, కూర కూడా మగ్గిపోయింది, ఆపేసాను అనమాట. మట్టి కుండల్లో వంట అనేది చాలా హెల్త్కి మంచిది కదండి. నాలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే సింగిల్గా ఉండి టైం ఉన్నా కూడా ఇలా మట్టి కుండల్లో వంట ట్రై చేస్తారేమో అని చెప్పేసి ఈరోజు స్పెషల్ రెసిపీ ఏం కాకపోయినా కూడా ఇలా వ్లాగ్ అనేది షేర్ చేశాను. సో ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వ్లాగ్లో ఏంటంటే పొలాల్లోకి వెళ్ళాను. చాలా నెలల తర్వాత వెళ్ళాను. అసలు పొలాల్లోకి వెళ్ళి ఏం చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్ అనమాట. సో నా వ్లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. అంటే ఇందులో ప్రతిదీ కూడా ఎంతో కొంత యూజ్ఫుల్గా, మోటివేషనల్గా ఉండే వ్లాగ్సే నేనైతే షేర్ చేస్తున్నానని నా మనసుకు అనిపిస్తుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం అంటే షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం చేసేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను.